పేదలను ఆదుకున్నచో ప్రభువునకు అప్పిచ్చినట్లు ఆ అప్పునతడు తప్పక తీర్చును. సామెతలు 19:17. ప్రియమైన క్రీస్తు సంగమ, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. మనం పేదవారికి చేసే సహాయం కేవలం మనుషులకు చేసిన సహాయం కాదు, నాకే అప్పిచ్చినట్టు అని దేవుడు అంటున్నాడు. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. దేవునికి అప్పిస్తే అతడు తీర్చే విధానం మన ఊహలకు మించినదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన తప్పక తీర్చేవాడు. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది వృధా కాదు. మనం ఇచ్చినది చిన్నదైనా దేవుడు దానిని పెద్ద ఆశీర్వాదంగా మార్చగలడు. మనము మనుషుల నుండి ప్రతిఫలం ఆశించకపోయినా ప్రభు మాత్రం మర్చిపోడు. ఆయన తన సమయంలో తన విధానంలో తప్పక ప్రతిఫలమిస్తాడు. సహాయం కేవలం ధనంతో మాత్రమే చేయగలిగింది కాదు. శ్రమ సహాయం, ఆశ్రయ సహాయం, మనోధైర్య సహాయం, సమయం ఇవ్వడం, ప్రేమతో చేసే చిన్న సహాయం, ఒక చిన్న చిరునవ్వు, మంచి మాట, తోడుగా ఉండడం, ఎవరి దగ్గరైనా కూర్చొని వాళ్ళ పరిస్థితులను వినడం. సహాయం విలువ దాని పరిమాణంలో కాదు, హృదయంలో ఉంటుంది. చిన్న సహాయమైన దేవుని దృష్టిలో గొప్పదే. కాబట్టి సహోదరులారా, రాబోయే క్రిస్మస్ కాంతులు పేదవారి ముఖంలో కూడా వెలుగులు నింపేలా దేవునికి అప్పిద్దామా? మనం పేదవారమే అయ్యుండొచ్చు, అయినా మన వల్ల అయినా చిన్న సహాయం చేసి తోటివారి బాధలో మనం పాలు పంచుకొని మన ఈ క్రిస్మస్ సంతోషంలో వారిని భాగస్వాములను చేద్దామా? దేవుడు కోరుకునే క్రిస్మస్ ఇలాంటి ప్రేమపూర్వక క్రిస్మసే కదా.